నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ నేను రాజు సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లింది 2 రోజుల పాటు సియోల్లో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ధి వ్యూహంలో భాగంగా అంతర్భాగమైన కెర్రీ సర్సన్ వీటికి సంబంధించి డీటెయిల్స్ అందించారు ఇక దీంతో త్వరలోనే హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు కమలాపురంలోని 3వ పంప్ హౌస్ ట్రయల్ రన్ ను మంత్రులు పరిశీలించారు 2400 కోట్ల ప్రాజెక్టును 18000 కోట్లకు పెంచి 1 ఎకరాకు నీళ్లివ్వలేదని ఫైర్ అయ్యారు రాబోయే 2 ఏళ్లలో ఎన్ని అడ్డంకులున్నా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల చిరకాల కోరిక నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుని శ్రీకారం చుట్టడం జరిగింది దాన్ని రాష్ట్రం సాధించుకున్న తర్వాత గడిచిన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎవరైతే పరిపాలించారో ఆ మహానుభావుడు దాన్ని రీడిజైన్ పేరుతో ఈ సీతారామ ప్రాజెక్టుని సుమారు ఒక 9 టైమ్స్ అంటే ఆనాడు 2400 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టుని ఇప్పటికే 18,000 కోట్లతో ఈ సీతారామ ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో మొదలెట్టింది కూడా తలా తోక 2 ఏదో తెలియక అక్కడొకటి గుంటలో తవ్వుకుంటా పోతే ఈ ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి వీటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికిస్తే బాగుంటది సుమారు 8,000 కోట్లు పైగా గత ప్రభుత్వం నిరుపయోగంగా ఖర్చు పెట్టిన డబ్బుని ప్రజలకి రైతాంగానికి ఉపయోగపడే విధంగా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఈనాడు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సీతారామ ప్రాజెక్టుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతున్నాం కొన్ని సమస్యల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పూర్తి కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు గడిచిన ప్రభుత్వం తీరు కారణంగా ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగాయని తెలిపారు సత్తుపల్లి ట్రంక్ పనులు యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తి చేస్తే చాలా ఎకరాలకు నీరు అందించొచ్చన్నారు జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి నీటిని అందించొచ్చన్నారు సాగర్కి నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు మనం గోదావరి నీళ్లు వాడుకోవచ్చు కాబట్టి తక్కువ ఖర్చుతోటి 1,20,000 ఎకరాల పైన మీడియం ప్రాజెక్టులు వైరా లంకా సాగర్ తోటి పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వచ్చు మనకి కృష్ణా జలాలు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందామనే ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు కేవలం 2 నెలల కాలంలోనే పూర్తయింది ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం లేట్ అవటం వలన ఒక 10 రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు పైప్ లైన్ చెప్పారు డిజైన్ లో తర్వాత మా బాక్స్ కలవతే కావాలని చెప్పారు అది పనులు కలవత పూర్తయింది దాని కింద పుష్ చేయాలంటే క్యూరింగ్ 4-5 రోజులు పట్టుద్ది అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు పైలా ప్రాజెక్టు కూడా ఇప్పుడు సర్ప్లస్ లో ఉంది నాగార్జున సాగర్ నీళ్లు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేదు ఇంపార్టెంట్ సబ్సిడీ ట్రంక్ దానికి ఆధారకుంట దగ్గర చిన్న టన్నెల్ పని నడుస్తుంది అది మీరు పుష్ చేస్తే ల్యాండ్ ఎక్విజిషన్ కేవలం 70 కోట్లు ఇస్తే ఆ 70 కోట్లతోటి ఆ యొక్క ట్రంక్ కెనాల్ ఏదైతే టన్నెల్ ఉందో అది పూర్తి చేసుకుంటే అక్కడ మీకు 1,50,000 ఎకరాల దాకా అవకాశం ఉంది ఈ ప్యాకేజీని 3 పూర్తి చేసుకుని జూలూరుపాడు టన్నెల్ కి మీరు ఇమ్మీడియట్ గా కార్యక్రమం తీసుకుంటే అది 1.8 కిలోమీటర్స్ అది మీరు త్వరగా పూర్తి చేసుకుంటే పాలేరు దాకా నీళ్లు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నర్సయ్య అనే వ్యక్తి పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో బహ్రెయిన్ జైల్లో చిక్కుకుపోయారు విషయం తెలుసుకున్న కేటీఆర్ నర్సయ్యను భారత్ కు రప్పించే ఏర్పాటు చేయాలని ఆ లేఖలో విన్నవించారు విదేశాంగ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని సీఎస్ కార్యాలయాన్ని రిక్వెస్ట్ చేశారు
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి లేకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర్ రాజా సంస్థ చెబుతున్నట్లు వార్తలు రావడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమర్ రాజా సంస్థ రాష్ట్రాన్ని వీడుతున్నట్లు వార్తలు రావడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థం కాక కేన్స్ టెక్నాలజీ అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కు వెళ్లిపోయిందని, వీటితో పాటు కార్నింగ్ సంస్థ తమ ప్లాంట్ ను చెన్నైకి తరలించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అమర్ రాజా కూడా వెళ్లిపోతానని చెబుతూ ఉంటే తెలంగాణ బ్రాండ్ కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతమాత్రం సబబు కాదని, ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొనసాగించాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్టుగా తెలిపారు కేటీఆర్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమర్ రాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. యాదగిరిగుట్ట కొండపైన పూర్వ వైభవం తీసుకొస్తామని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదగిరిగుట్ట కొండపైన విష్ణు పుష్కరిని ప్రారంభించి అఖండ దీపాన్ని వెలిగించారు. పుష్కరిని ప్రారంభించడం, అఖండ దీపాన్ని వెలిగించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. గత ప్రభుత్వం సత్రాలను నిర్వీర్యం చేసిందని, రానున్న రోజుల్లో కొండపై సత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేల మంది భక్తులు రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి స్వామివారి స్వాతి నక్షత్రంలో గిరిదర్శనం చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా యాదగిరిగుట్ట అభివృద్ధి పేరు మీద వచ్చే భక్తులు ఎన్నో మొక్కలతో ఎన్నో కోరికలతో వచ్చి గుండంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునేది. ఆ గుండంలో స్నానం అనేది గత కొన్ని సంవత్సరాలుగా బంద్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఆలయ యువ గారు, అదేవిధంగా ఆలయ అర్చకులు కానీ ఆలయ సిబ్బంది కూడా ఇక్కడ అన్ని వసతులతో పాటు గుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకునే విధానం, అదేవిధంగా అఖండ జ్యోతి స్వామివారి దర్శించుకో ముందు ఆ జ్యోతిని దర్శించుకొని అక్కడ టెంకాయ కొట్టి స్వామివారి కోరికలు కూడా తీసుకునే సందర్భంగా పాత సాంప్రదాయాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా పునరుద్ధరించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అందరి సహకారంతో ఇలా యాదాద్రికి మళ్లీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మ ధన్యమైనగా వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నాం. కొండ కింద కూడా 1000 రూములు కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని సురేఖ గారి అనుమతితోటి కింద భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి మాటిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. నాణేనికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ది ఉంటే వెంటనే యాక్షన్లో చూపించాలన్నారు. రెండు పార్టీలు అత్త కొట్టిందని కోడలు ఏడ్చిందన్నట్టు ఏడుస్తా ఉన్నారు తప్ప గత ప్రభుత్వం ఒకవేళ పొరపాటు చేస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. తప్పు చేసిన శిక్షించడానికి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంది? కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టు 2వ తారీఖు రోజు సుంకిశాలలో కూలిపోయింది, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చించేందుకు దమ్ము లేదు అన్నాడు. మరి మీరేం చేస్తారు? పాలక పక్షం నిద్రపోతే పాలక పక్షాన్ని మేల్కొల్పాల్సినటువంటి ప్రతిపక్షం మీరెందుకు నిద్రపోయారు కేటీఆర్ గారు? ఆగస్టు 2 నాడు సంఘటన జరిగితే 2 నాడు అసెంబ్లీలో మీరెందుకు దాన్ని ప్రస్తావించడంలో విఫలమైందనేది కూడా ఆలోచన. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను మొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళిద్దరు తోడు దొంగలే. అది కాళేశ్వరం అయినా, మేడిగడ్డ అయినా, సుంకేసులైనా పేపర్ల మందం, ప్రెస్ మీట్ల మందమే తప్ప వేర్ ఈస్ ద యాక్షన్? తప్పు చేసినోడిని శిక్షించడానికి వెనుకటికి చంద్రశేఖరరావుకు మన చెప్పలే. తప్పు చేసేది తనయుడైనా తనయైనా ఆయన శిక్షిస్తా అని చెప్పి కేసీఆర్ 10 ఏళ్లు తలుపులు పెట్టుకుంటే 8 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు నేను రాగానే లోపలేస్తా, టెంచలు కూడా లేస్తా, డబుల్ బెడ్రూములు రెడీ అవుతున్నాయి, అయ్యా కొడుకులు అందరినీ పంపిస్తా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క విషయంలో కూడా నోరు మెదుపుతలేడు. ఇది దురదృష్టకరం. చీకటి పోలీస్ రెండు ఒకటైనట్టు ఒక నాణానికి బొమ్మ బొరుసులాగా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయి తప్ప అది. నాంపల్లి నియోజకవర్గంలోని గుడి మల్కాపూర్లో కమ్యూనిటీ హాల్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఎస్బీఐ స్టాఫ్ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. హైటెక్ సిటీ ప్రాంత అభివృద్దిపై చూపిస్తున్న శ్రద్ధ పాత నగరంపై చూపించడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. నగర అభివృద్దికి సమగ్రమైన ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అన్ని ప్రాంతాల్ని అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ది, తాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ వంటి అనేక మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. రేపు ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ పట్ల ఉత్కంఠ నెలకొంది. పాలకొల్లు పట్టణంలో బహుజన కులాల ఉద్యమకారుడిగా పేరొందిన జానా నాగేశ్వరరావు విగ్రహాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. జానా నాగేశ్వరరావు పోరాట స్ఫూర్తి, త్యాగం భావితరాలకు ఆదర్శమని అన్నారు. తాను కూడా అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తాను నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. గత ప్రభుత్వ రాక్షస పాలన వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీసీ కులాల అభివృద్ది, అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో అందరికీ కూడా యావత్ పాలక ఉత్పాదకులు కూడా ధన్యవాదాలు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లోకి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అన్ని శాఖల మంత్రులు బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత బాధ్యతలు చేపట్టిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధర్మాన్ని, దేవుడి ఆస్తులను కాపాడుతానన్నారు. భక్తుల నమ్మకాన్ని కాపాడుతా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల నుంచి అరసవెల్లి వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని పరిశీలించి అభివృద్ధికి సంబంధించిన అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. భగవంతుని యొక్క ఆశీస్సులతో ఈ దేవాదాయ శాఖ ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రణాళికల మేరకు పనిచేస్తూ, అలాగే భగవంతుని యొక్క ఆస్తులకు రక్షకులుగా, భక్తులకు మరింత భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా పనిచేయడానికి మేము ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటామని చెప్పడం ఈరోజు నా మొదటి బాధ్యత. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అపచారం జరిగింది. అంతరాలయంలోని అమ్మవారి ఫోటో వైరల్ గా మారింది. ఫోన్తో అమ్మవారి ఫోటో తీసి సోషల్ మీడియాలో ఒక మహిళ అప్లోడ్ చేసింది. సదరు ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన మొబైల్ సెక్యూరిటీ కాంట్రాక్టర్ లోపం వల్ల జరిగిందా లేక అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది. ఫోటో వైరల్పై ఇప్పటివరకు ఆలయ ఈవో స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బతినేలా ఆలయ అధికారులు ప్రవర్తిస్తున్నారు అంటూ అటు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏపీలో 2-3 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా 2-3 రోజుల్లో బదిలీపై ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం. గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రేషనలైజేషన్ తెరమీదకు రావడంతో ట్రాన్స్ఫర్ పైన ఉత్కంఠ పెరిగింది. మరోవైపు జీరో సర్వీస్తో ఉద్యోగుల బదిలీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైన ఆసక్తి నెలకొంది. నామినేటెడ్ పదవుల భర్తీకి ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 16 నుంచి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో 90 కార్పొరేషన్లు గాను 40 వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. కూటమిలోని 3 పార్టీల నేతలకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. తుంగభద్ర డ్యాం గేట్ మరమ్మతు చేసేందుకు డ్యాం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 19వ గేట్ నుంచి వృధాగా నీరు పోతూ ఉండటంతో వెంటనే ఆ గేట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తూ ఉండటంతో ఎగువ నుంచి వరద పోటెత్తూ ఉండటంతో తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు. పాత డిజైన్ కావడంతో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీలైనంత త్వరగా నీటిని విడుదల చేసి మరమ్మతు చేపట్టాలని భావిస్తున్నారు తుంగభద్ర డ్యాం ఉన్నతాధికారులు. రాయలసీమకు తుంగభద్ర డ్యాం వరప్రదాయిని అని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు. తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడం చాలా బాధాకరమని అన్నారు.
తుంగభద్ర డ్యాంను సందర్శించిన కాల్వ శ్రీనివాసులు అధికారులతో చర్చించారు. టెక్నికల్ అంశాలపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మానవ తప్పిదం అయితే క్షమించరాని నేరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నీటిని నిలిపేందుకు ప్రత్యేకంగా గేట్ తయారు చేస్తున్నట్టుగా తెలిపారు ఆయన. రాయలసీమ వరప్రసాదిని ఈ తుంగభద్ర రిజర్వాయర్, ఇట్లాంటి తుంగభద్ర రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నిలువ ఉండి 100 టీఎంసీల నీళ్లు ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా చాలా ఆశపడ్డారు. మాకు ఈ సంవత్సరం సాగునీటికి కొరత ఉండదని అందరూ కూడా ఆశపడ్డారు. కానీ రైతుల ఆశలను వమ్ము చేస్తూ 19వ నంబర్ గేటు కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరమైన అంశం. 60 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. నిజంగా ఇంత భారీ స్థాయిలో నీటిని మనం కోల్పోతే మళ్ళా తుంగభద్ర డ్యాం 19వ గేట్ కొట్టుకుపోవడంపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీబీ డ్యాంలో పనిచేసిన సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆలోచిస్తున్నామని చెప్పారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు గుండెకాయ లాంటి టీబీ డ్యాం పాత కట్టడం కావడం, ఆధునిక టెక్నాలజీ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలిపారు. పెద్ద ఎత్తున వృధాగా పోతున్న నీటిని అరికట్టేందుకు బోర్డు అధికారులకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవ్. తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేట్ కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యాం. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. కర్ణాటకలో తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించినట్టుగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజనీర్ల బృందం, సెంట్రల్ డిజైన్ కమిషనర్ వెళ్లారని మంత్రి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సీ, ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్ ఏదైతే ఈ యొక్క గేట్స్ అమరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టు ఆ గేట్ల అమరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఆ కన్నమనాయుడు గారి. విశాఖలో అగ్ని ప్రమాదం సంభవించింది. 7 హిల్స్ హాస్పిటల్లో మంటలు ఎగిసిపడ్డాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో మనుషులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆసుపత్రుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి అన్నారు. ఇకపై అన్ని ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారా లేదా అన్నది ఫైర్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసుపత్రులకు వస్తారని, వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యంపై ఉంటుందని తెలిపారు సిపి. నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సిపి బాగ్చి హెచ్చరించారు. హాస్పిటల్ అడ్మిన్ బ్లాక్ లో ఒక రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే స్పందించారు. ఇప్పుడు ఫైర్ పూర్తిగా అదుపులోకి వచ్చింది. పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి. ఆ నెక్స్ట్ ఫ్లోర్ పేషెంట్స్ ని ఇవాక్యుయేట్ చేసి వేరే చోట పంపించడం జరిగింది. నేను ఇప్పుడు పోయి సీట్ ఆఫ్ ఫైర్, ఎక్కడ ఫైర్ జరిగింది, స్టార్ట్ అయింది, మొదలైంది, అక్కడికి పోయి చూసి వచ్చాము. ఆ రూమ్ నుండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్ ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న కారును మాధురి ఢీకొట్టినట్టుగా సమాచారం. ఘటనలో మాధురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలాస సమీపంలోని టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్కలి నుంచి పలాస వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. అయితే ఆత్మహత్యయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్యల మాధురి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. దువ్వాడ వాణితో తనకు ప్రాణహాని ఉందని మాధురి తెలిపారు. ఆమె వల్లే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఆమె పేర్కొన్నారు. దువ్వాడ వాణి తనను అన్ని విధాలుగా వాడుకుని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తెలిపారు ఆమె.
టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద దీక్ష చేస్తున్న వాణి వద్దకు ఆమె తండ్రి రాఘవరావు వచ్చారు. తన కుమార్తెను అడిగి పరిస్థితి ఏంటో తెలుసుకున్నారు. తన కుమార్తె అల్లుడు కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. భార్యాభర్తల గొడవల్లో వెంటనే విడాకులు మంజూరు కావన్నారు. తనపై దువ్వాడ శ్రీనివాస్ సీరియస్ అయ్యారని రాఘవరావు వెల్లడించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన దీక్ష చేస్తున్న దువ్వాడ వాణికి ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. సొంత గ్రామం లింగాల వలస నుంచి వాణిని కలవటానికి గ్రామస్తులు క్యూ కట్టారు. శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లటానికి గ్రామస్తులకు పర్మిషన్ లేకపోవడంతో దువ్వాడ వాణి బయటకొచ్చి గ్రామస్తులను పలుకరించారు. తమను ఆదరించిన దువ్వాడ శ్రీనివాస్ వాణిలు కలిసి ఉంటే చూడాలని ఉంది అంటూ వారంతా ఆశాభావం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వాణి ఒకరిపై మరొకరు కేసులు నమోదు చేశారని స్థానిక సీఐ తెలిపారు. తూర్పు తైమూర్ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అరుదైన గౌరవం లభించింది. తూర్పు తైమూర్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టేను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు. తూర్పు తైమూర్ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా ఆమెను ఈ పౌర పురస్కారంతో సత్కరించారు. సామాజిక సేవ, విద్యారంగం, మహిళల సాధికారత విభాగాల్లో ద్రౌపది ముర్ము అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే వచ్చిందని పేర్కొంటూ రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. వెస్ట్ బెంగాల్లో వైద్యురాలి దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో రెసిడెంట్ డాక్టర్ దారుణ హత్యకు గురైంది. బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్టుగా పోస్టుమార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పోలీసులకు అనుబంధ వాలంటీర్గా పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ కొనసాగుతోంది. పలు దేశాల్లో హిందువులు బంగ్లాదేశ్లో దాడులు ఆపాలి అంటూ నిరసనలకు దిగారు. యూకే పార్లమెంట్, అమెరికా వైట్ హౌస్ ముందు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. అమెరికాలోని వైట్ హౌస్ ముందు నిరసనలు చేపట్టిన ఇండో అమెరికన్లు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు సేవ్ హిందూస్, హిందూస్ లివ్స్ మ్యాటర్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. తమ సంస్థపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన తాజా ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండిస్తోంది. అవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నవని కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసం సమాచారాన్ని వక్రీకరిస్తూ మదుపరులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది అంటూ ఆరోపించింది. హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించిన అంశంపై అదానీ గ్రూప్ కంపెనీ అధికార ప్రకటన విడుదల చేసింది. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు జరిపినట్టుగా అదానీ గ్రూప్ పేర్కొంది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలను తేలినట్టుగా తెలిపింది. ఇక సుప్రీంకోర్టు సైతం క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా పేర్కొంది. అయినప్పటికీ హిండెన్బర్గ్ పాత వాదనలను పదే పదే వల్లివేస్తోంది అంటూ స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. తమ విదేశీ కంపెనీల కార్యకలాపాలు పారదర్శకంగా సాగుతున్నాయని వివరించారు. వాటికి సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. తమ కంపెనీలకు ఏ వ్యక్తితోనూ వాణిజ్య సంబంధాలు లేవు అంటూ పరోక్షంగా మాధవీపురిని ఉద్దేశించి తెలిపారు. తమ వ్యాపారాలన్నీ చట్టాలకు లోబడే సాగుతున్నాయన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని అధికార ప్రతినిధి తెలిపారు. పారిస్ విశ్వ క్రీడా సంబరం ముగింపు దశకు చేరుకుంది. మరి కాసేపట్లో స్టేడ్ డి ఫ్రాన్స్ నగరంలో పారిస్ ఒలింపిక్స్ కు బై బై చెప్పబోతున్నారు. జూలై 26న గ్రాండ్ గా ప్రారంభమైన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ఆగస్టు 11న అర్ధరాత్రి దాటాక వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ముగింపు పలకనుంది. దాదాపు 2 వారాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను అలరించింది పారిస్ ఒలింపిక్స్. పతక పోరులో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. 32 క్రీడాంశాల్లో 10,000 మందికి పైగా క్రీడాకారులు పతకాల కోసం పోటీ పడ్డారు. భారత్ నుంచి మొత్తం 117 మంది అథ్లెట్స్ ఒలింపిక్స్ లో పాల్గొనగా ఒక రజతం 5 కాంస్యాలతో మొత్తం 6 పతకాలు గెలుచుకుంది భారత్. స్వర్ణంలో ఖాతా తెరవని భారత్ ఓవరాల్ మెడల్స్ పట్టికలో 71వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ ముగింపు వేడుకలో పతక విజేతలు మనుబాకర్, శ్రీజేష్ భారత్ తరపున పతాకదారులుగా ఉండబోతున్నారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్ 3 సార్లు ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. గతంలో 1900 సంవత్సరం, 1924, ఇప్పుడు 2024లో ఇక్కడ పోటీలు జరిగాయి. రాబోయే ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఐఓసీ 5 నగరాలను ఎంపిక చేసింది. 2028 ఒలింపిక్స్ కు లాస్ ఏంజలస్, 2032 ఒలింపిక్స్ కు బ్రిస్బెన్ ను ప్రకటించారు. మొత్తం 126 మెడల్స్ తో అమెరికా అగ్రస్థానంలో నిలవగా తర్వాతి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.